హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తోటకూర లివర్ ఫ్రై చేసుకుందాము. ఓకేనా? వెళ్ళిపోదాం చేసుకోవడానికి. ఇదిగోనండి, తోటకూర నేను 2 కట్టలు తీసుకున్నాను. మంచి ఆకుకూర తీసుకుని చక్కగా క్లీన్ చేసుకుని కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆకుకూరను మనం రెడీ చేసుకుందాం. పొయ్యి మీద వాటర్ పెట్టానండి, కాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటర్లో మనం వేయాలండి. వాటర్ నేను ఆల్రెడీ పెట్టేసాను ముందే, కాగుతుంటాయని, మనకి టమాటా అవ్వాలి కదా అని. ఇప్పుడు దాంట్లో ఈ తోటకూరను పెట్టాలండి. అదండి, ఇప్పుడు వాటర్ అలా పొంగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు తోటకూరని దానిలో పెట్టేసుకుందాం మనం. ఇక తోటకూర పెట్టాలండి ఇప్పుడు దాంట్లో. ఇప్పుడు దాంట్లో పెడదామండి. ఆ ఉడికే నీళ్ళల్లో చక్కగా అలా కడిగి పెట్టుకున్న తోటకూరని గెంటితో కొంచెం సరి చేయదాన్ని, చేయి పెడితే కాలిద్ది కదా, అట్లా. ఓకే, అది కూడా పెట్టేసి అలా పెట్టుకుని కొంచెం ఉడకనివ్వాలండి. అది ఆ కాడ అదంతా పచ్చిపోయేలాగా మనం ఉడకబెట్టుకోవాలి తోటకూరని. ఓకే అండి, అదిగో అలా ఉడికిపోయింది. ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాల్లో అయిపోద్దండి. మరీ ఉడకనివ్వకూడదు ఎక్కువగా. అలా తీసుకుని మనం ఒక జారాలో వేసుకుని వడకట్టుకోవాలండి దాన్ని. అట్లా వడగిన్నెలో పెట్టుకుని ఆ నీళ్ళన్నీ పూర్తిగా అయిపోవాలండి. చక్కగా వడిలిపోయిన తర్వాత అంతా వడిగిలినాక నీళ్ళన్నీ అప్పుడు మనం తదనా చేసుకుందాం. ఇక ఇప్పుడు ఈ మిర్చి జార్లో మనం ఆ ఉడకబెట్టిన తోటకూర అంతా వేసుకుందామండి. ఇక చక్కగా నీళ్ళన్నీ అయిపోయినాయి, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దానిలో పచ్చిమిరకాయలండి 4, కొన్ని చిన్నులపాయ రెబ్బలు, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర అండి. ఇప్పుడు అది మిక్సీ పట్టేసుకుందాం. ఇక ఒకసారి ఇదంతా పేస్ట్ లాగా వేసేసుకుందాం. ఇదిగండి, ఈ విధంగా ఇట్లా పేస్ట్ వేసుకోవాలి. చూసారా ఎలా మెరిగిపోయినాయి అన్నీ. ఇప్పుడు దీన్ని జారాలోకి వేసుకుందాం. ఇప్పుడు అదంతా గిన్నెలోకి వేసేసుకుందాం. ఇక ఒకసారి మొత్తం అండి. ఇప్పుడు దాంట్లో ఒక ఎగ్స్ పగలగొట్టి వేసుకుందాము. సైడ్న వేసి కొంచెం అట్లా తిప్పి దానిలో కలుపుదాం. ఓకే, కలబెట్టు. ఓకే అండి, ఇప్పుడు అది కలిసిపోయింది. ఇప్పుడు పొడి వేసుకుందాం. దానిలో పుట్నాల పొడి, శనగపప్పు అంటారు, ఏంచిన పప్పు అంటారు. ఇది పుట్నాలండి. పుట్నాలు పొడి చేసి పెట్టుకున్నాము. శనగపిండి కలుపుకుంటారు. నేను పుట్నాల పప్పు కలుపుతున్నాను ఇప్పుడు దాంట్లో వేసి. ఓకే, ఇప్పుడు అది కలుపుకుందాం. ఇప్పుడు అది కూడా చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి దాన్ని. అటు టైట్గా ఉండకూడదు, ఇట్లా పలసగా ఉండకూడదండి. మీడియం సైజుగా ఉండాలి. అలాగా జావ అవ్వకూడదు, గట్టిగా ఉండకూడదు, అలా ఉండాలి. చూడండి చక్కగా సరిపోయిందండి. ఇప్పుడు మంచిగా బాగా కలపెట్టేసేసేయాలి. దాన్ని గెంటి పెట్టి అనమాట తిప్పడం. అట్లా మొత్తం కలిసిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం వేడి చేసుకోవాలి. ఆవిరి మీద పెట్టాలండి. దీన్ని ఇడ్లీ పాత్రలో వేసుకుందాం. ఇప్పుడు మాకైతే ఇడ్లీ పాత్రే ఉంది, దానిలో వేస్తున్నాను. అదిగోండి, ప్లేట్లకి ఆయిల్ రాసి పెట్టుకున్నాం మేము. ఇప్పుడు వాటిలో మనం ఆ మిశ్రమాన్ని అంతా వేద్దాము. అట్లా చక్కగా సర్దరంగా చేసేసి అలా వేసుకోవాలండి అన్నిటికీ. అదిగండి, అలా వేసుకుని ఇడ్లీ పాత్రలో
ఉంచుకోవాలి. మనం ఎన్ని ప్లేట్లు అవుతాయి మొత్తం ప్లేట్ల నిండా వేసేసుకుని పెట్టుకోవాలండి. ఓకే, అదిగండి ఇట్లా 3 ప్లేట్లోకి వచ్చింది. అలా వేసేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది ఉడకబెట్టుకుందాం ఇడ్లీ పాత్రలో పెట్టేసి. ఓకే అండి, అదిగో పొయ్యిలో ఇట్లా పాత్రలు అట్లా పెట్టేసి మనం ఇడ్లీ ఎట్లా పెట్టుకుంటున్నాం అట్లాగే పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం ఇక. ఓకే, ఇదిగోనండి అలా ఉడకబెట్టేసుకున్నాము. మనం ఇడ్లీ లాగా చూసారా చక్కగా ఉడికిని. ఇప్పుడు ఇవన్నీ తీసుకుందాం. మనం తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలండి. నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. నేను పుట్నాల పప్పు వేసేటప్పుడు కళ్ళుప్పు కూడా దానిలో కొంచెం వేసానండి. ఆ ఉప్పు దానిలో ఉంది, అందుకని ఇడిగా మీకు కలిపినట్టు చూపించలేదు. దాంట్లో పుట్నాల పప్పులో మిక్సీలో వేసేసాను అనమాట. రాళ్ళు ఉప్పు వేసాను దానిలో కూడా. ఇప్పుడు అవి ప్లేట్లోకి తీసుకుందామండి. ఓకేనండి, చిన్నగా ప్లేట్లోకి తీయి అట్లా. అదిగండి అదిగో అలా తీసుకోవాలి. అదిగండి ఒకటి తీసేసింది, ఇక రెండోది కూడా అట్లా తీసుకోవటం. అది లేచి వచ్చేస్తుంది చూసారా, ఉడికేసి లోపల ఆయిల్ రాసి పెట్టాం కదా మనం. చక్కగా అలా తీసేసుకుని ప్లేట్లో పెట్టుకుని ఆరబెట్టుకోవాలండి. వీటిని బాగా మంచిగా వేడంతా ఆరిపోయిన దాకా కొంచెంసేపు ఆరనివ్వాలి. అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ తీసుకుందాం తజ్మా ప్లేట్లలో కూడా. ఇక చక్కగా లేచి వస్తున్నాయి అట్లా ప్లేట్లో తీస్తుంటే. అయ్యండి మొత్తం వచ్చేసినాయి. భలే బాగున్నాయి కదా చూస్తుంటేనే, చాలా మంచిగా ఉన్నాయి. ఆ ఇడ్లీలండి, ఇడ్లీలు తోటకూర ఇడ్లీలు తినేసేద్దామండి. తోటకూర ఇడ్లీలు వచ్చేసినాయి అండి. ఇప్పుడు కొంచెం ఆరనిచ్చి కట్ చేసుకుందామండి. మనం చేసుకుందాం ఇంకా చక్కగా ఇలాగా ఒక్కొక్క పీస్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. లివర్ పీసులు వెళ్ళి అదిగండి ఇలా కట్ చేసుకోవాలి అన్నిటినీ. భలే పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. కట్ చేస్తుంటే ముక్కలు చాలా బాగా వస్తున్నాయి. ఓకే, ఓకేనండి చూడండి ముక్కలన్నీ కట్ చేసేసాము. చక్కగా ముక్కలు లివర్ ఫ్రై లాగా భలే మంచిగా వచ్చేసినాయి. వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం వెళ్ళిపోయాక. ఓకేనండి, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఎట్లా వేసుకోవాలి ఆయిల్లోకి ముక్కలన్నీ. మరి ఎక్కువగా కూడా అవసరం లేదండి ఫ్రై చేయటం. బాగా ఫ్రై అవసరం లేదు, కొంచెం అలా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలండి. వీటిని నలగకుండా చక్కగా తీసుకోవాలి. ఇలాగా జాగ్రత్తగా ఇట్లా జార మంచిగా తీసుకుని తీసేది దానిలోకి తీసుకోవాలి. అలా చాలండి. ఇక చూసారా ఎలా వచ్చినాయో. ఓకే, అది అలా తీసుకుని ఇట్లా ప్లేట్లోకి వేసేసుకున్నాం మళ్ళీ వీటిని. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఈ పీసులు కూడా వేసేద్దాం. ఇంకా దాంట్లో వేసేసి మొత్తం ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం. ఇంకా వాటి అంతటికి అయ్యి అట్లా ఉడకాలండి. మనం గంటి పెట్టి కలపకూడదు, కలిపితే చిక్కిపోతుంది ముక్క. అసలు మనం లివర్ కూర తిన్నట్టే ఉంటుందండి. తినేటప్పుడు మాత్రం అచ్చగా లివర్ కూరని మనం చేసి తింటాం కదా, అలాగే ఉంటుంది ఇది కూడా. ఇది తిన్నాము తోటకూరది అనే ఫీలింగ్ కూడా ఉండదు అసలు, అంత మంచిగా ఉంటుంది. ఆ వేడి అట్లా పొంగుతుంది కదా, ఇది ఆగిపోతే చాలు తీసేసుకోవటమే మనం. ఇక
ఇదిగోండి ఫ్రై చేసాను చూసారా, ఇది ఈ విధంగా వచ్చేసేసి ముక్కలన్నీ చక్కగా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు కళాయి వేడెక్కిందండి, ఆయిల్ వేసుకుందాం మనం. ఓకే అండి, కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం. ఇది ఫ్రై చేసుకున్నాం. ఇంకా ఇంకా ఎర్రగా వేగిపోవాలి, బాగా బంగారం కలర్లో రావాలండి. వేగి పచ్చిగా ఉండకూడదు, బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు దీనిలో ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు. పచ్చి వాసన పోయిన దాకా అల్లం పేస్ట్ కూడా ఫ్రై చేసి వేసుకోవాలి. అండి, అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. కొంచెం పసుపు వేసుకుందాము దీనికి సరిపడినంత కొంచెం సాల్టు. మనం ఆల్రెడీ దాంట్లో వేసాం కదా పల్లీల్లో, ఇందాక మళ్ళీపోయిందండి, శనగపప్పు కూడా వేసేసాను, అందుకని దీంట్లో సరిపోను మనం వేసుకోవటమేను. ఇప్పుడు నెక్స్ట్ కారం, పచ్చిమిరకాయలు వేసాం కదా, దానిలో కారం కూడా వద్దే పట్టదు. పచ్చిమిర్చి ఘాటు ఉంటుంది తోటకూరలో, మనం దీనికి సరిపడినంత వేసుకోవటమే. నేను 1 స్పూన్ వేసానండి దీంట్లో. నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొద్ది గరం మసాలా వేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకున్నాం. అంటే అంతా ఇవన్నీ ఇట్లా ఫ్రై చేసేసి ఇప్పుడు దీనిలో మనం చిలికి పెట్టిన పెరుగు పోద్దాము. మెత్తగా చిలికి పెట్టేసిన పెరుగు పోసేసి ఇట్లా మంచిగా కలపెట్టేసి దీన్ని కొంచెంసేపు ఉడకనివ్వాలి. చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఉడకాలండి ఇది. ఇప్పుడు ఇది ఉడకనిద్దాం. ఇంకా ఇదిగండి, చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఆ పెరుగులో ఉన్న తేమ కూడా అంతా అయిపోయింది, ఆయిల్ బయటకు వచ్చింది చూసారా. అలా రావాలి అంతా. కొంచెం సాల్ట్ కలుపుకుందాం, చాలలేదు కొద్దిగా, ఒక రవ్వ సాల్ట్ వేసుకున్నాం దానికి సరిపడినంత. ఇప్పుడు ఈ లివర్ ముక్కలు వేసేసుకున్నాం దానిలో మొత్తం. కలకంగా ఇట్లా కలిపెట్టుకోవాలండి. ఎలా పడితే అలా కలిపేసామనుకో ఏం లేదు, ఇంకా పప్పు కూర అయిద్దండి. అట్లా చేయొద్దు, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా అట్ల కాడ తీసుకొని సింపుల్గా సన్నచాగలా పెట్టేసుకుని పోయి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ముక్కలన్నీ. ఓకే అండి, చూసారా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం మనం దీని మీద, పైన చల్లేసుకుందాము. మొత్తంగా అయిపోయిందండి, ఇక్కడ ఫ్రై అయింది. కొంచెం కూడా ముక్కలేమి లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా చేసుకున్నారంటే తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి.
చాలా మంచిగా వస్తుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒకసారి తింటే మళ్ళీ చేసుకుంటారు. ఓకేనండి, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం అంతా. ఓకేనండి, చక్కగా అలాగా ఉల్లిపాయ నంచుకుని ఆ నిమ్మకాయ పిండుకుని వేడి వేడి అన్నంలో తినేసేయండి. మీకు మటన్ లివరు, చికెన్ లివర్ కన్నా కూడా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, తిని చూడండి. హెల్దీ ఫుడ్ కదా, మంచిగా ఉంటుంది. మనకి అవన్నీ తిన్న ఫీలింగ్ వస్తుంది. దీంట్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అందరికీ బాయ్, నమస్తే. లివర్ ఫ్రై మంచిగా తినేసేయండి అందరూ. బాయ్.